ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు 100వ జయంతి ఈరోజు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో రుసుములేని జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ప్రయాణంతో లబ్ది 100% రాయితీ వివరాలను మహిళలకిచ్చే టికెట్లో పొందుపరచాలని అన్నారు. ఈ పథకం నిర్వహణకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. రాష్ట్రంలో ఇకపై ఏసీ విద్యుత్ బస్సులే కొనుగోలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాలు, వానాకాలం పంట సాగు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా హైదరాబాద్ నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగాలని సూచించారు. కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఆందోళన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయని, దుకాణాల్లో ఎరువుల నిల్వ సమాచారాన్ని తెలిపే సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని పంబలేరు వంతెనను మంత్రి గత సాయంకాలం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంతెన పూర్తి చేయడానికి 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ వంతెన ద్వారా జాతీయ రహదారి మీదుగా గూడూరు పట్టణం వెళ్లడానికి వీలుగా ఉంటుందని, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని మంత్రి పేర్కొంటూ పంబలేరు బ్రిడ్జి గురించి శాసనసభ్యులు సోదరుడు సునీల్ కుమార్ గారు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు, గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈ రోజు చేస్తా ఉన్నాము. దీని ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ధూపదీప నైవేద్య పథకం ద్వారా ఆలయాల్లో సేవలు నిర్వహిస్తున్న అర్చకులకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ పథకం కింద తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 5 దేవాలయాలు ఎంపికయ్యాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ధూపదీప నైవేద్యాల నిర్వహణకు ప్రతి నెల అర్చకుడి ఖాతాలో ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. తద్వారా ప్రతిరోజు ఆయా దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు అమలవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కులగణనకు అవలంబించిన విధానాలను దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల 24న ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించి కులగణనపై నిపుణుల కమిటీ నివేదికను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు అందజేయనున్నారని చెప్పారు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై ఇందిరాభవన్లో కాంగ్రెస్ ఎంపీలకు ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని మల్లు రవి తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద ఈ మధ్యనే రిపోర్ట్ అక్కడ ఎక్స్పోర్ట్ కమిటీ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయటం జరిగింది. ఆ రిపోర్ట్ గురించి రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఓబీసీస్ కి ఇవ్వాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు 24 సాయంత్రం ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందిరా భవన్ లో ఇవ్వటం జరుగుతుంది. రేషన్ కార్డుల లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. పేదలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన మధ్యతరగతి వర్గాలకు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పరిశుభ్రతకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ మేయర్ పి. శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో సఫాయి సురక్షా షహర్ విభాగంలో జీవీఎంసీ మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో అవార్డు అందుకుందని తెలిపారు. ఈ స్ఫూర్తితో నగరంలో మరిన్ని పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నామని మేయర్ తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి ఈ అవార్డు వచ్చింది గర్వకారణం అయితే మాకున్న కార్మికులు పరిశుభ్రంలో భాగస్వాములయ్యి నైట్ శానిటరింగ్ నుంచి ఉదయం వరకు పనిచేసే విధానాన్ని ప్రతి ఒక్కరికి కూడా పారిశ్రామిక నమస్కారం తెలియజేస్తూ ఈ అవార్డు వారి వల్లే వచ్చింది. మాకున్న యంత్రాలన్నిటిని కూడా ఉపయోగించి విశాఖపట్నం 8 గంటలకే క్లీన్ గా ఉంచే బాధ్యత తీసుకోవడం అంటే అధికారుల నుంచి వర్కర్ల వరకు ఆ బాధ్యతతో నడిపిస్తున్నారు. ప్రముఖ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్యులు 100వ జయంతి రోజు తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలనపై ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణని గర్వంగా ప్రకటించారు. నిజాంకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఎన్నో పాటలు రాశారు. 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిన్నగూడూరులో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా ఆకాశవాణి ప్రయోక్తగా సేవలందించారు. పలు తెలుగు చలనచిత్రాలకు గేయాలు, అనేక కథలు, నాటికలు రచించిన దాశరథి 1987 నవంబర్ 5న తుది శ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800111780 నంబరుకు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. తిరుమలలో గత రాత్రి పల్లవోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మైసూర్ మహారాజు జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తోంది. సహస్ర దీపాలంకార సేవానంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు, మైసూర్ సంస్థాన ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ వసతి గృహాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వసతి గృహాల మరమ్మతులకు 9,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం. వెంకట్రావు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మీద యానాములకు వాతావరణ సూచనలు. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్యులు 100వ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.